హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. చాలా మంది ఏంటంటే కమ్యూనిటీ మెడిసిన్, ఇంకా ఇంగ్లీష్, ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్, మెడికల్ రికార్డ్స్కి ఏం టెక్స్ట్ బుక్స్ యూజ్ చేయాలి అండ్ ఎట్లా చదవాలని అడుగుతున్నారు కదా. అండ్ మోస్ట్లీ చాలామందికి తెలియదు ఏ టెక్స్ట్ బుక్స్ యూజ్ చేయాలి ఏంటి అనేది. సో మనము అవన్నీ ఏమేమి వాడాలి, ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా చదవాలనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం గైస్. Without let this video get started. And hello guys, welcome to my channel, welcome back to another video. Allied Health Science వాళ్ళకు welcome. I am radiology student, currently pursuing my BSc radiology in Kakatiya Medical College. And English, community medicine, ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్, మెడికల్ రికార్డ్స్. నా కాకతీయ మెడికల్ కాలేజ్లో అయితే మెడికల్ రికార్డ్స్ టాప్ క్లాసెస్ అయితే చెప్పరు. అండ్ ఈ 4 అయితే మనకి ఎలైడ్ సబ్జెక్ట్స్ అనమాట. సో అందరికీ ఈ 4 సబ్జెక్ట్స్ కామన్ ఫస్ట్ ఇయర్లో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి. సో ఏంటంటే ఇంగ్లీష్ అనేది టెక్స్ట్ బుక్స్ ఏం లేవండి. సో బెటర్ మీరు ఇంగ్లీష్ ఏంటంటే మీకు చెప్తారు కదా సార్ వాళ్ళు క్లాసెస్, అప్పుడు మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవడం తప్ప నోట్స్ అయితే టెక్స్ట్ బుక్స్ అయితే పర్టికులర్గా లేదు ఇంగ్లీష్కి. సో ఏంటంటే నార్మల్ బేసిక్ థింగ్స్, లెటర్ రైటింగ్, న్యూస్ రైటింగ్, న్యూస్ పేపర్ మోడల్ రైటింగ్, రెజ్యూమ్ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్, లీవ్ లెటర్ రైటింగ్, ఈ మోడల్సే ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ ఎగ్జామ్లో కూడా ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్రిఫిక్స్ యాడ్ చేయడము అండ్ ఎస్సే రైటింగ్స్, ఇవే టాపిక్ ఇస్తారు. దానిపైన ఎస్సే రైటింగ్, ఎస్సే ఇచ్చి క్వశ్చన్ ఆన్సర్స్ రాయమంటారు. ఇవే ఉంటాయన్నమాట. ఒకాబులరీ ఉంటుంది. ఒకసారి ఒకాబులరీ చూసుకోండి. సో మీకు సార్ వాళ్ళు చెప్తారనమాట ఎంత చెప్పాలి ఏంటి అనేది. సో ఇంగ్లీష్ అంతే. సో ఏంటంటే ఇంగ్లీష్కి ఒక సపరేట్ నోట్బుక్ పెట్టుకోండి. ఈ 4 సబ్జెక్ట్స్కి నాకు తెలిసి ఒక 2 బుక్స్ తీసుకోండి. అంటే ఈచ్ సబ్జెక్ట్ 2 బుక్స్ ఉంటాయి కదా, అట్లా యూజ్ అయ్యింది. ఇంకా ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను కదా, ఈ బుక్ తీసుకోండి. సో ఈ బుక్ మ్యాక్సిమం అంత అవసరం లేదు గైస్ బుక్స్ అయితే, ఎందుకంటే అసలు యూజే ఉండదు. ఈ బుక్ కాస్ట్ అరౌండ్ 700 అంత ఉంటుంది. అండ్ మీరు బుక్ తీసుకున్న వేస్టే నన్ను అడిగితే, ఎందుకంటే మనం అంతా చదవలేము బుక్. సో బెటర్ ఏంటంటే మీకు మేడం వాళ్ళు చెప్తారు కదా, నర్సింగ్ గురించి చెప్పే మేడమ్స్ వచ్చి చెప్తారనమాట. మనకి ఏఎన్సీలో అయితే అట్లా చెప్తారు. సో ఏంటంటే వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు ఏమేమి చెప్తున్నారో సైడ్ హెడ్డింగ్స్ అంతా రాసుకోండి. సో బేసిక్ థింగ్స్ చెప్తారనమాట. వైటల్ సైన్స్ అంటే ఏంటిది, పేషెంట్ కేర్ టేక్ ఎట్లా ఉంటుంది, అండ్ పేషెంట్ వచ్చాక ఎట్లా కేర్ చేస్తాము, అండ్ పేషెంట్కి ఎట్లా ఏ టైంలో మెడిటేషన్స్ ఇవ్వాలి, ఇదే ఉంటుంది అనమాట మోస్ట్లీ ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్. ఇంతకు మించి అయితే ఏముండదు. సో నన్ను అడిగితే బుక్ కొని కూడా వేస్టే. సో మీ ఇష్టం, కొనుక్కుంటే కొనుక్కోండి, లేకపోతే క్లాసెస్ చెప్తుంటే సైడ్ హెడ్డింగ్స్ రాసుకోండి, అంతే అనమాట. ఈ బుక్ 700 కాస్ట్ ఉంటుంది. ఇంకా మన కమ్యూనిటీ మెడిసిన్ అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను, ఈ బుక్ తీసుకోండి. ఇన్ కేస్ మీకు కావాలి అంటే ఇదే తీసుకోండి. సో పార్క్స్ ఉంటుంది కదా, పార్క్స్ది ఒకటి ఉంటుంది అనమాట. దాని కాస్ట్ లిటరలీ 1500-1200 వరకు ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది. సో మీరు అది చదవలేరు. ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట, మీరు ఈజీగా చదవగలుగుతారు. సో ఈ టెక్స్ట్ బుక్ కూడా అంత అవసరం లేదు, అసలు టెక్స్ట్ బుక్స్ అవసరమే లేదు ఈ వీటికైతే. నేనైతే ఇదే తీసుకున్నాను, సియా పబ్లిషర్స్ది. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 800. నేను ఫస్ట్ పార్క్స్ తీసుకున్నాను అనమాట. సో అక్కడ నాకు అంత ఏమది మంచి అనిపించలేదు. మళ్ళీ నేను అది సెకండ్ హ్యాండ్లో తీసేసి ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఈ బుక్ కూడా చాలా మంచిగా ఉంది. కమ్యూనిటీ మెడిసిన్ అంటే ఏం లేదు గైస్, మన కమ్యూనిటీలో డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి, ఎట్లా ప్రివెంట్ చేయాలి, వ్యాక్సినేషన్స్ ఎట్లా ఇవ్వాలి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, దాని
రూల్స్ ఏంటి అండ్ అంగన్వాడీ సెంటర్స్ గురించి, ఆశా వర్కర్స్ గురించి మోస్ట్లీ ఇదే ఉంటుంది అనమాట. వాళ్ళ డ్యూటీస్ ఏంటి అండ్ హైజీనిక్ ఫుడ్ ఎట్లా తీసుకోవాలి ఇదే అనమాట. మోస్ట్లీ ఇదే ఉంటుంది కమ్యూనిటీ మెడిసిన్లో. ఇంతకు మించి ఏముండదు. కమ్యూనిటీ మెడిసిన్ అంటే మన కమ్యూనిటీలో ఎట్లా డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది, దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఒకవేళ వచ్చేది ఉంటే దాని ప్రికాషన్స్ ఏంటి, ప్రివెన్షన్ మెషర్స్ ఏంటి అండ్ వ్యాక్సినేషన్స్, ఇలాంటి వ్యాక్సిన్స్ ఉంటాయి, రాకుండా ఎట్లా ఎరాడికేషన్ చేయొచ్చు, వచ్చినాక ఎట్లా చేయాలి, ఇదే అనమాట. ఇంతే ఉంటుంది. దీనికి మించి అయితే ఏం ఉండదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్లో ఇంతే ఉంటుంది అనమాట. సో మీరు తీసుకుంటే ఈ సియా పబ్లిషర్స్ది తీసుకోండి, బుక్ బాగుంటుంది అనమాట. నేను అదే తీసుకున్నాను. అండ్ ఇంకా టెక్స్ట్ బుక్ అవసరం లేదు అని అనుకునే వాళ్ళకైతే సార్ వాళ్ళు చెప్తారు కదా, మీరు అది రాసుకొని సైడ్ హెడ్డింగ్స్ రాసుకొని మీరు చదువుతూ ఉండండి. చెప్పాలంటే నిన్న క్లాస్లో నేను టాప్ స్కోర్ చేశానమాట. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్ను కమ్యూనిటీ మెడిసిన్ది హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి నాకు మా క్లాస్లోనే. అండ్ ఇంగ్లీష్ చెప్పాను. అండ్ మెడికల్ రికార్డ్స్ అయితే మనకు లేదు, ఆ సబ్జెక్టే లేదనమాట. సో మనకు ఇన్ కేస్ చెప్పేది ఉంటే మీరు సార్ వాళ్ళు చెప్తారు కదా, ఆ నోట్స్ రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి. సో ఇంకోటి ఏంటంటే నేను ఇంకో బుక్ కూడా ఇస్తాను ఇక్కడ, ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్ది. మీరు ఇది కూడా తీసుకోవచ్చు. ఇది కూడా బుక్ చాలా బాగుంటుంది, కానీ కాస్ట్ మాత్రం ఫుల్ ఉంటుంది. సో నేను ఒక అడ్వైస్ ఇస్తాను ఏంటంటే, టెక్స్ట్ బుక్స్ తీసుకోండి, ఎంత కాస్ట్ ఉన్నా తీసుకోండి. లిటరలీ నా టెక్స్ట్ బుక్స్కి 10K అయిందనమాట. సో అన్నీ నేను ఫస్ట్ హ్యాండ్ సీల్డ్ బుక్స్ తీసుకున్నాను. అండ్ టెక్స్ట్ బుక్స్ ఎక్కడ మంచిగా దొరుకుతాయని యూనివర్సల్ బుక్ స్టాల్ అని ఒకటి ఉంటుంది కదా, కోటి దగ్గర ఉంటుంది. సో మీరు అక్కడ తీసుకోండి. అక్కడ ఎలైట్కి సంబంధించిన ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ దొరుకుతుంది. సో మీరు అక్కడికి వెళ్ళి ఎలైట్ హెల్త్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ అని అంటే మొత్తం సెట్ తీసిస్తారనమాట. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ డిస్కౌంట్ కూడా ఉంటుంది మ్యాక్సిమమ్. సో మీరు 20% అట్లా డిస్కౌంట్ ఉంటుంది. నాకు టెక్స్ట్ బుక్స్కి 10K అయిపోయింది. టెక్స్ట్ బుక్స్ ఉంటే మనం ఎప్పుడైనా ఓపెన్ చేసి చదువుతూ ఉండొచ్చు. ఈ 4 సబ్జెక్ట్స్ గురించి అయితే ఇది. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటంటే 50% వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే దట్ విల్ బి మోటివేటింగ్ మీ అండ్ కొత్త వీడియోలు చేసే థాట్ కూడా వస్తుంది అనమాట. దట్స్ ఇట్ గైస్, బాయ్, గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.